ఉందండి. ఒక పుస్తకం ఉందండి. సినిమా చూసిన వారికి కానీ, పుస్తకం చదివిన వారికి కానీ, లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా ఉన్న వారికి కానీ చాలా బాగా అర్థమవుతుందండి. చాలా బాగా అర్థమవుతుందండి. యాత మహర్షి, సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములు, ముక్కోటి మునీశ్వరులు, సప్త ఋషులు, ఒక శారదా ఒడ్డుని వారమైన యక్షం జరపెట్టాడు. అందులో భృగుడు అనే మహర్షి వారమైన యక్షం జరపెట్టాడు. ఆ యజ్ఞం గారికి ఫలించిందంటే భూమి మూలాలు కూడా పోతాయండి. మాకే ప్రయత్నం చెప్పాలంటే బ్రహ్మకలను రామరాముల వారు రావాలండి. అనుభవం ఎలా వస్తాడా ఆయన బ్రహ్మదేవుడు కొడుకు శంకరుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తే ఏదో బోధ చెప్తున్నాయన. అలాగే
నీవే అంటే పెట్టేవాడు నీవే చిన్నవాడు వైకుంఠపట్నాన గౌరీ శంకర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే ఏదో పోని చెప్తాను ఆయన వైకుంఠపట్నం వెళ్ళి అలాగే మహారాజు వారు సర్వదర్శిని